బాటనీకి సంబంధించి పిల్లలకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు మ్యామ్? బాటనీలో వచ్చేసరికి మెయిన్‌గా సెకండ్ ఇయర్ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు మ్యామ్. అంటే జెనెటిక్స్. జెనెటిక్స్‌లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. తర్వాత సెల్ బయాలజీ అని ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్ టాపిక్. ఓకే. దాంట్లో వచ్చేసి 30% వెయిటేజ్ ఉంటుంది. సో, బాటనీలో వచ్చేసి మెమరైజ్ చేసే థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఒక ఫ్లో చార్ట్ టైప్‌లో రాసుకొని నోట్స్ రాసుకొని దాన్ని ప్రతిరోజు చదవాలి. ఓకే. ఎందుకంటే జువాలజీలో పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. బాటనీలో వచ్చేసరికి మెమరైజ్డ్ బేస్డ్ ఉంటుంది. బాటనీలో పిక్చర్స్ కన్నా కూడా థియరీ పార్ట్ ఎక్కువ వస్తుంది. జువాలజీలో వచ్చేసరికి వాళ్ళు పిక్చర్ మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. Okay. బాటనీలో వచ్చేసి ప్రతిదీ క్లాసిఫికేషన్ అని చెప్పి చాలా టర్మినాలజీ ఉంటుంది గుర్తుపెట్టుకునేది. అదంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఒక ఫ్లో చార్ట్ టైప్లో రాసుకొని చదివేస్తే ఈజీగా చేయగలుగుతారు. ఓకే. ఇక్కడ సీక్వెన్స్ ఏంటంటే ఎన్సీఆర్టీలో లైన్ బై లైన్ చదవాలి. నెక్స్ట్ దాని తర్వాత అంటే సమ్మరీ చదివిన తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది పిల్లలకి. మెయిన్ మాక్ టెస్ట్ ఇప్పుడు వాళ్ళకి తక్కువ టైం ఉంది కాబట్టి డైలీ ఒక మాక్ టెస్ట్ కంపల్సరీ చేయాలి ఓవరాల్ సబ్జెక్ట్. ఓకే. థియరీ చదివి నాకు వచ్చింది అనుకుంటే 360 రావడం కష్టం. థియరీ చదవడం వేరు, ఎంసీక్యూస్ చేయడం వేరు. ఎంసీక్యూస్ లో వాళ్ళు ప్రతిదీ కూడా ఇండైరెక్ట్ గా ఇస్తారు క్వశ్చన్స్. ఓకే. ప్లస్ ఒక అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది పిల్లలకి. సో అది పోవాలి అని అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి చాప్టర్ కి. ఓకే. ఒక సీక్వెన్స్ లో చదివితే 360/360 రావడం చాలా ఈజీ బయాలజీ స్టూడెంట్స్. బైపీసీ పిల్లలు మెయిన్ గా బైపీసీ బాటనీ జువాలజీ అంటే బయాలజీ ఇంట్రెస్ట్ ఉండే తీసుకుంటారు కాబట్టి బయాలజీలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫిజిక్స్కి వచ్చేసరికి అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు టఫ్గా ఫీల్ అవుతారు. అవును.